బ్రేకింగ్లో చూస్తున్నాం. ఐఈడీ తీసుకువెళుతుండగా పేలి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐఈడీగా మార్చకముందే బాంబు పేలినట్లు విచారణలో వెల్లడైంది. అయితే భారీ విధ్వంసం సృష్టించేందుకు జేఈఎం మాడ్యూల్ ప్లాన్ చేశారు. ఎన్ఐఏకు విచారణ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ఢిల్లీ బ్లాస్ట్పై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు పదార్థాల్లో అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు, ఇంధన చమురు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు కారులో డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. మృతుడి DNA శాంపిల్స్ను పోలీసులు సేకరించారు. కారు పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్దిగా పోలీసులు గుర్తించారు.